గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయా పార్టీ నేతలు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు నియోజకవర్గపు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఆధ్వర్యంలో గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ అమర్ రాజా గ్రూప్ సౌజన్యంతో రేపు రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఎన్ఆర్ఐ కాలేజీ ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, మరీ ముఖ్యంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కా ఆనంద్ బాబు, గల్లా జయదేవులు పేద ప్రజల పక్షపాతులని, వారి నేతృత్వంలో ఎక్కడా లేని విధంగా తెనాలి, వేమూరు నియోజకవర్గాల యువతీ యువకులకు ఈ అవకాశం కల్పించడం చాలా ఆనందంగా ఉందన్నారు. 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన వారికి 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి ఆ కాలంలో 12,000 జీతం, భోజన వసతి, ఇంటర్ విద్యార్హత కలిగిన వారికి 18 నెలల శిక్షణా కాలంలో 12,600 వరకు జీతం మరియు భోజన వసతి కల్పిస్తామని, అదేవిధంగా ఐటీఐ పాలిటెక్నిక్ చేసి అప్రెంటిస్ చేసిన వారికి నేరుగా ఉద్యోగంలోకి తీసుకొని సుమారు 20,000 జీతంతో ఉద్యోగం కల్పిస్తారని అంటూ తెనాలి, వేమూరు నియోజకవర్గాల యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ మండల పార్టీ అధ్యక్షుడు తాడిబోయిన హరిప్రసాద్, కేసన కోటేశ్వరరావు, ఖుద్దూస్, జొన్నాదుల మహేష్, మల్లవరపు విజయ్, ఫణితపు దుర్గా, పాలడుగు ప్రణీత్, చల్లగాలి శంకర్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. తెనాలి మరియు వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అందరికి కూడా వినపం. రేపు ఉదయం 9 గంటలకి తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఎన్ఆర్ఐ కాలేజీలో జాబ్ మేళా జరగబోతూ ఉంది. అమర్రాజా బ్యాటరీస్ వారు స్కిల్ డెవలప్మెంట్, అమర్రాజా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా రేపు ఆ జాబ్ మేళాని నిర్వహిస్తున్నారు. దానికి 10th ఇంటర్ పాస్ ఆర్ ఫెయిల్, పాస్ అయిన వారు, తప్పిన వారు ఎలిజిబుల్. అట్లాగే ఐటీఐ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. దీనికి 16 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఏజ్ వాళ్ళు అయి ఉండాలి. 10th క్లాస్ చదివిన వాళ్ళకి 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఉంటుంది. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి 1.5 సంవత్సరాల ట్రైనింగ్ ఉంటుంది. ఐటీఐ అప్రెంటిస్షిప్ కనుక చేస్తే ఇక వాళ్ళకి ట్రైనింగ్ ఏ లేదు, డైరెక్ట్ అపాయింట్మెంట్. వాళ్ళకి 22,000 రూపాయల శాలరీ తోటి ఈసీఐ కానివ్వండి, పిఎఫ్ కానివ్వండి, వీటితో కలుపుకొని వాళ్ళకి డైరెక్ట్ ఐటీ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి వాళ్ళకు ఉంటుంది. అట్లాగే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి 12,600 రూపాయలు ఈ వర్క్ నేర్చుకున్నంతకాలం 1.5 year 12,600 రూపాయలు శాలరీ ఇస్తూ వాళ్ళకి వసతి, భోజనం అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. అట్లాగే 10th వాళ్ళకి 12,400 ఇస్తారు. సేమ్ వసతి, భోజనం అన్నీ కూడా ఫ్రీగా ఇస్తారు. కాబట్టి ఈ 2 నియోజకవర్గాల చదువుకున్న వాళ్ళంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, మన వాళ్ళంతా కూడా అందరికీ తెలియని వాళ్ళకి, మన పార్టీ శ్రేణులు కానివ్వండి, కూటమి పార్టీ శ్రేణులు కానివ్వండి, జనసేన వాళ్ళు కానీ, బీజేపీ కానీ, మన పిల్లలందరికీ కూడా చెప్పి, ఇది ఆడవారు మగవారు ఇద్దరూ ఎలిజిబులే. కాబట్టి దయచేసి రేపు 9 గంటల నుంచి రేపు సాయంత్రం వరకు జరిగే కార్యక్రమాన్ని మన చుట్టుపక్కల తెనాలి డివిజన్ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఈ 2 నియోజకవర్గాల ప్రజలు అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ, దీనికి రేపు ఆనంద్ బాబు గారు కూడా అటెండ్ అవుతారు. ఆలపాటి రాజా గారు కూడా రావాల్సింది. ఆయన గ్రాడ్యుయేషన్ ఎన్నికల వల్ల ఈ 33 నియోజకవర్గాలు తిరిగే క్రమంలో ఆయన రేపు వేరే ప్రోగ్రాం ఉంది కాబట్టి రేపు ఆనంద్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. ఆయన ఉంటారు. తప్పకుండా అందరూ సద్వినియోగం చేసుకొని మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పి ఎక్కువ మంది దీన్ని ఉపయోగించుకునే విధంగా చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు. తెనాలి, వేమూరు నియోజకవర్గాల నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా వేమూరు శాసనసభ్యులు, తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు నక్కా ఆనంద్ బాబు గారి నేతృత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో
ఏర్పడినటువంటి మల్టీనేషనల్ కంపెనీ అయినటువంటి అమర్ రాజా వారి సౌజన్యంతో ఈ యొక్క జాబ్ మేళా కార్యక్రమాన్ని రేపు ఉదయం 9 గంటల నుండి తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీలో ఈ జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ జాబ్ మేళాలో టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులన్నీ ఉన్నాయి. 10th ఉత్తీర్ణులైన తప్పిన ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. సాంకేతిక పరంగా అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి ఐటీఐ, పాలిటెక్నిక్ పిల్లలు కూడా ఈ యొక్క జాబ్ మేళాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతాము. ముందుగా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు టెక్నికల్ పోస్ట్ అయితే నేరుగా, ఎందుకంటే ఐటీ అప్రెంటిస్ ఆల్రెడీ ట్రైన్ అయ్యి ఉంటారు కాబట్టి నేరుగా ఉద్యోగంలో వాళ్ళకి ట్రైనింగ్ లేకుండానే ఉద్యోగం అవకాశం కల్పిస్తారు. వాళ్ళకి 22,000 రూపాయల జీతంతో ఈ యొక్క ఉద్యోగం ఇవ్వబడింది. నాన్ టెక్నికల్ అయితే 12,800 రూపాయలు. వారికి వసతి, భోజనం కూడా వారే ఉచితంగా కల్పించే అవకాశం ఉంది. గౌరవప్రదమైన ఉద్యోగం. భవిష్యత్తులో ఇటువంటి మల్టీనేషనల్ కంపెనీలో ఆరంభంలోనే జాయిన్ అయితే భవిష్యత్తులో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలప్పటికీ మీ జీతాలు కూడా బ్రహ్మాండంగా పెరిగి మంచి జీవనోపాధి కల్పించే విధంగా ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో నిర్వహిస్తున్నటువంటి ఒక జాబ్ మేళాని తెనాలి, వేమూరు 2 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ముందుగా తెనాలి నియోజక ప్రజలందరూ కూడా మన గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల అభ్యర్థులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి యువతకి మంచి ఉపాధి అవకాశాలు ఇవ్వాలని సదుద్దేశంతో ముందుగా మన గుంటూరు జిల్లాలో తెనాలి నియోజకవర్గంలో ఉన్న శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తెనాలి, వేమూరు నియోజకవర్గంలో ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఎవరైతే 10 పాస్ అయిన వారు, అదేవిధంగా ఫెయిల్ అయినా సరే ఐటీఐ అప్రెంటిస్ చదివిన విద్యార్థులందరూ ఎవరైతే యువతున్నారో వారందరికీ కూడా మన అమరాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ద్వారా వారే స్వయంగా నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించి మంచి జీతంతో దాదాపు 20 నుంచి 25,000 ఇచ్చే ఉపాధి అవకాశం కల్పించే రీతిలో రేపు అనగా 26వ తారీఖు మన రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న ఎన్ఆర్ఐ కాలేజీ ప్రాంగణం నందు మీకు పూర్తిగా అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఈ విధంగా ఈ అవకాశాన్ని తెనాలి, వేమూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న యువత అందరూ కూడా సద్వినియోగపరుచుకొని మీరు ఉద్యోగ అవకాశాలు పొందుతారని రాజాగారి తరఫున మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు.